నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 28 వసంతాలు మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలందించి కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నుండి ప్రధానోపాధ్యాయురాలుగా పదవీ విరమణ గావిస్తున్న శ్రీమతి కుడుముల నిర్మలా మేడం గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు. నిర్మలమైన మనస్సు, నిష్కల్మష హృదయం, నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం, నిరాడంబరత్వం, నిండుతనం, నిస్వార్థ సేవా పరాయణత్వం, మంచి మానవత్వాలకు మరో రూపం, సంస్కృతి సాంప్రదాయాల సమ్మిళితం, అనుశాసనం అంకిత భావాలకు ఆలవాలం, సాక్షాత్తు ఆ సరస్వతి స్వరూపం మన నిర్మలా మేడం. ధీర గంభీర వీర వనిత, పరమ పావన దివ్య చరిత, విద్యా వినయ విభూషిత, శాస్త్ర విజ్ఞాన సంభరిత, సకల సుగుణాల సంశోభిత మన నిర్మలా మేడం. చదువుతో పాటు సంస్కారాన్ని, విద్యతో పాటు విచక్షణ జ్ఞానాన్ని, విజ్ఞానంతో పాటు వివేకాన్ని విద్యార్థులకు అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ అధ్యాపకురాలు నిర్మలా మేడం. ఆదర్శ పాలన, అంకిత భావం, అకుంఠిత దీక్ష దక్షతతో పాఠశాలను ప్రగతి పథంలో పరుగులెత్తించిన ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలు నిర్మలా మేడం. పుట్టింటి పేరు నిలబెట్టిన కూతురుగా, మెట్టినింటి గౌరవాన్ని పెంచిన ఇల్లాలుగా, అత్తమామలకు సేవలు అందించిన కోడలుగా, భర్తకు అనుకూలవతి అయిన భార్యగా, సంతానానికి బాధ్యత గల తల్లిగా, జీవన సాఫల్యాన్ని పొందిన ధన్యజీవి నిర్మలా మేడం. క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్, కమిట్మెంట్, డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్ ఉన్నటువంటి ఎ నోబుల్ టీచర్, ఎన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, ఎ స్టేబుల్ పర్సన్ మన నిర్మలా మేడం. సకల విద్యలలోని సారమే గురువు, ఆ సరస్వతి సాకారమే గురువు. బ్రతుకు అర్థము తెలుపు జ్ఞానమే గురువు, ఆ భగవంతుని పంచ ప్రాణమే గురువు. అజ్ఞాన తిమిర సంహారమే గురువు, విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు. వాడని ప్రేమ సుమగంధమే గురువు, వీడని ఆత్మీయ బంధమే గురువు. సకల విద్యలలోని సారమే గురువు, ఆ సరస్వతి సాకారమే గురువు. ఈరోజు కదలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం ఈరోజు కల్వకుర్తి బాలికల పాఠశాల ఈ అక్షర వనానికి తరలి వచ్చిన ఇదొక అద్భుతం, అమోఘం, అద్వితీయం. ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డ్ ఏదైనా ఉంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా ఏమాత్రం ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిన సభ సమావేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈరోజు ఈ అక్షర వనంలో కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక సంఘటన. ఇది నిర్మలా మేడం ఇంతమందితో పెనవేసుకున్నటువంటి విడదీయలేని ఒక ఆత్మీయత అనుబంధం. ఇది ఒక పదవి విరమణ ఉత్సవం లాగా మాత్రమే కాదు, ఇది 30 వసంతాల మచ్చలేనటువంటి స్వచ్ఛమైన వారి సేవలకు జరుపుకుంటున్నటువంటి ఒక విజయోత్సవ సభలాగా కనిపిస్తుంది. మిత్రులారా, ఇది నిజంగా నిర్మలా మేడం యొక్క విజయోత్సవ సభ. ఈ సమావేశం జాతి నిర్మాతలు, భావి నిర్ణేతలు, జ్ఞాన ప్రదాతలు అయిన వేదిక పైన, వేదిక ముందు ఉన్నటువంటి గురు బ్రహ్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే దైవం, గురువే ధర్మం, గురువే సర్వం, గురువే మర్మం,
గురువే భక్తి, గురువే ముక్తి, గురువే శక్తి, గురువే అనురక్తి, గురువే ప్రేరణ, గురువే సాధన, గురువే బోధన, గురువే ఆరాధన. ఇక్కడ ఆ ఆరాధన మనకు కనిపిస్తూ ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు అని గురువుకు అంత గొప్ప స్థానం ఎవరికి లేని, చివరికి భగవంతునితో సమానంగా ఆ త్రిమూర్తి స్వరూపంగా గురువుకు అంత గొప్ప స్థానం ఎందుకయ్యా అంటే, ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా మనతోనే ఉండే వెల కట్టలేని ధనం ఏదైనా ఉంది అంటే అది కేవలం విద్యాధనం మాత్రమే. అందుకే అన్ని ధనాలు ఖర్చు పెడితే తరిగిపోతాయి, కానీ కేవలం ఒక విద్యాధనం మాత్రమే ఎంత ఖర్చు పెట్టినా అంతకు అంత పెరుగుతుంది. అలాంటి వెల కట్టలేని విద్యా ధనాన్ని అందించే వ్యక్తి గురువు అందరికంటే గొప్పవాడు అని చెప్పి మన పెద్దలు మనకు చెప్పడం. అలాంటి a country's future is shaped in the four walls of a classroom. A nation's destiny is decided in the four walls of a classroom. My dear friends, అందుకే teaching is a noble profession. No doubt throughout the world teaching profession has been considered as the noblest profession. Some become teachers by chance, but some become teachers by choice. So అలాంటి నేను ఉపాధ్యాయ వృత్తిలోకే రావాలని చెప్పి కోరి వచ్చిన వాళ్ళు దే బికమ్ బెస్ట్ టీచర్స్, గ్రేట్ టీచర్స్ లైక్ అవర్ నిర్మలా మేడం. అందుకే వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్ అన్నట్టు నిర్మలా మేడం ఇట్ సెల్ఫ్ వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇందాక చెప్పినట్టు వారి జీవితమే ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి. చాలా వరకు పిల్లలకు పాఠాలు చెప్పేవారు పంతులు, గుణపాఠాలు నేర్పేవారు గురువులు, ఆచరించి ఆదేశించేవారు ఆచార్యులు, ఉన్నత ఆదర్శాలతో స్ఫూర్తినిచ్చేవారు ఉత్తమ ఉపాధ్యాయులైతే, అలాంటి స్ఫూర్తి ప్రదాత మన నిర్మలా మేడం గారు. వారి జీవితమే ఒక స్ఫూర్తి. ఇందాక చెప్పినట్టు వారు చెప్పవలసిన అవసరం లేదు, వారు కనిపిస్తే చాలు, వారు ఉంటే చాలు. మియర్ ప్రజెన్స్ ఆఫ్ నిర్మలా మేడం ఈజ్ ఎ బిగ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నది మన సంస్కృతి. ఎందుకంటే తల్లిది మొదటి స్థానం. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకుమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. నీ ఊహకు రూపమిచ్చి, నీ ఊపిరి దారబోసి, నీ పేగును తెంచి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చు ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటానమ్మా నీ రుణం. నవమాసాలు మోసి మలమూత్రాలు కడిగి నీ రక్తము రంగరించి ముద్దు మురి పాలనిచ్చి నీ చెమటను చిందించి ఈ దేహం పెంచుతావు. జో అచ్యుతానంద జోజో ముకుంద, లాలి పరమానంద రామగోవింద అంటూ లాలి పాటలతోటి జోలపాడి, గోరు ముద్దలతోటి తీపి మాటలు నేర్పు, తప్పటడుగులు సవరించి మంచి నడవడి నడక నేర్పిన తల్లి నీకు వందనం. ప్రతి వ్యక్తికి మొదటి గురువు తల్లి అవుతుంది. మరి అలాంటి ఒక తల్లి పాఠశాలలో కూడా గురువు అయితే అదే మహా అద్భుతం. అలాంటి ఒక తల్లి మన నిర్మలా మేడం. మరి తల్లి అంటే కన్న పిల్లలను ప్రేమించడం తల్లి లక్షణం, కానీ ప్రతి పిల్లలు కన్న పిల్లలుగా చూడడం అన్నది అది ఒక ఆ పెద్దమ్మ లక్షణం. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అన్నట్టు దట్ ఈజ్ నిర్మలా మేడం. ఇక్కడ ఉన్న పిల్లలంతా తన పిల్లలుగా భావించి వారి కోసమే అహరహం తప్పించినటువంటి వ్యక్తి. మరి అలాంటి ఒక జగన్మాత అంటాం,
కన్న తల్లి అంటే మనకే తల్లి, జగన్మాత అంటే అందరి పిల్లలు తన పిల్లలే అనుకునే అలాంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి నిర్మలా మేడం. అందుకే ఈరోజు ఆధునిక మహిళ అంటే మన నిర్మలా మేడం మనకు ఆదర్శంగా కనిపిస్తారు. ప్రతి టీచరు మరి వారి అభినందనీయం. ఈరోజు వారు చేసేది మామూలు పని కాదు. హనుమంత్ రెడ్డి సార్ చెప్తారు, ఎ ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ 10 times బెటర్ దెన్ ఎ మ్యాన్ అని చెప్పి. అది నిజం. ప్రతి మహిళ నవమాసాలు మోసి కనిపెంచుతావు, ఆత్మీయ బంధాలు పంచిపెడతావు, తల్లిగా చెల్లిగా భర్తకిల్లాలుగా అక్కగా అత్తగా కోడలుగా కూతురుగా నువ్వు ప్రతిరోజు చేసేది అష్టావధానమే, ఈ కలియుగంలో నువ్వు కలికి అవతారమే అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, ముఖ్యంగా మన నిర్మల మేడం లాంటి వాళ్ళు చేసేది సామాన్యమైన పని కాదు. ఇంట్లో అన్ని బరువు బాధ్యతలను నిర్వహిస్తూ ఇక్కడ ఉద్యోగంలో కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టు, ఇంకా తగ్గడం కాదు, అందరికంటే మేము తక్కువ కాదు ఎక్కువే అనే విధంగా వారి సేవలను అందించడం చాలా గొప్ప విషయం. చిలకమర్తి గారు చెప్పినట్టు, చదువన్నేర్తురు పురుషుల వలె శాస్త్రంబుల్ పఠింపించుచో, అదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్ వ్యాపారములు నేర్పుచో, ఉదితోత్సాహముతోడ ఏలగలరు ఉర్విన్ ప్రతిష్ఠించుచో, ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆడవాళ్ళు అన్ని రంగాలలో తక్కువ కాదు ఎక్కువే అనే విధంగా దూసుకుపోతూ ఉన్నారు. అందుకు ఉదాహరణ, చదివిస్తే పురుషులతో సమానంగా మా ఆడవాళ్ళు చదువుతారని చెప్పి చిలకమర్తి వారు చెప్తూ ఉన్నారు. చదవడమే కాదు, యుద్ధ రంగంలో కూడా కథన రంగంలో కత్తి జులిపించి ఝాన్సీ లక్ష్మి లాగా వీర పోరాటం కూడా చేయడంలో మన నారీమణులు ఎవరికి తక్కువ కాదు. అంతేకాదు, పరిపాలించడంలో ప్రపంచాన్ని కూడా ఆదర్శవంతంగా పరిపాలించే దీక్ష దక్షత మా చెల్లెళ్లకు, మా నారీమణులకు, మహిళా మణులకు ఉంది అని చెప్పి చిలకమర్తి చెప్తూ ఉంటే, ఈరోజు అది మారిపోయిందేమో అనిపిస్తుంది. చదివిపించి ట్యూషన్లు తెప్పిస్తే కూడా చదవలేకపోతూ ఉన్నారు చాలా మంది పిల్లలు. కానీ పెళ్ళయిన తర్వాత సంసారాన్ని నెత్తిలో వేసుకొని బరువు బాధ్యతలను ఒకవైపు మోస్తూ మరి డిగ్రీలు సాధించి పోటీలో నెగ్గి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టడమే కాదు, 30 వసంతాలు మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించడం అంటే అది మామూలు విషయం కాదు. అది సంభవం, అది మీకే సంభవం అన్నట్టు మన నిర్మల మేడంకి అది సాధ్యమైంది. అలాంటి గొప్ప ఆదర్శవంతం ఎన్ని చెప్పినా తక్కువే. ఈరోజు యాదగిరి నరసింహ, భద్రాద్రి రామయ్య, మరి ఏములవాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, తిరుపతి ఎంకన్న, ఈ అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు. కానీ ఈరోజు గంగా యమున సరస్వతి సంగమ క్షేత్రంలో మునిగితే వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది పరమ పవిత్ర కార్యంగా. ఎవరయ్యా యువకులు అంటే, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు. వాళ్ళు కాదు యువకులు. ఈరోజు 60 సంవత్సరాల వయస్సు దాటిన మొక్కబోనటువంటి మనోధైర్యంతో, ఉత్సాహము ఉల్లాసము ఉరకలెత్తే మనోధైర్యంతో, ఈరోజు ఆత్మవిశ్వాసంతో చెక్కు చెదరకుండా కదలకుండా చిరునవ్వుతో ఆ సింహాసనం మీద కూర్చున్నారు చూడు, వాళ్ళు యువకులు. మనం కూర్చోవడానికి ఓపిక లేకపోతే వాళ్ళు నిజంగా బయోలాజికల్ ఏజ్ కాదు, ఇది మానసికంగా యువకులుగా ఉండాలి. అలాంటి యువకులు కావాలి. మన నిర్మలా మేడంను, దామోదర్ రెడ్డి సార్ను చూస్తే యువకులు అంటే ఇట్లా అన్నం తినలేదు సార్ మీరు అట్లనే ఉన్నారు అంటే, అవును మనం లేచిపోతే ఎట్లా అంటున్నారు. అది ఒక సంకల్పం, ఒక పట్టుదల, ఒక ఆత్మవిశ్వాసం. ఏ పని చేయాలన్నా ఓపిక లేనివాడు ఏ పని చేయలేడు. నిర్మలా మేడం స్టూడెంట్స్ అంటే ఓపికకు మారుపేరు, వారి ప్రజ్ఞకు మరో రూపు. చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విచక్షణ జ్ఞానం, విజ్ఞానంతో పాటు వివేకాన్ని అందించే గొప్ప ఒక అక్షర యజ్ఞం జరుగుతుంది కల్వకుర్తి బాలికల పాఠశాలలో. అక్కడ నుంచి గవర్నమెంట్ కల్వకుర్తి కళాశాలకు పిల్లలు వస్తారు కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. హనుమంత్ రెడ్డి సార్ చెప్తారు, మ్యాడ్ బికమ్ ఏ మ్యాడ్ అంటారు. వాట్ ఈస్ మ్యాడ్ అంటే మేక్ ఎ డిఫరెన్స్. వెర్ ఎవర్ యు ఆర్,
యు మేక్ ఎ డిఫరెన్స్ అంటారు. ఇక్కడే ఉన్నారు మా గురువు గారు, మేడం గారికి కూడా గురువు గారు హనుమంతరెడ్డి సార్. ఎన్నో అద్భుతమైన విషయాలు. మనం ఎక్కడున్నా పాలల్లో రాయిలాగా కాదు, మనం పాలల్లో చక్కెరలాగా, పాలల్లో కరిగిపోయే మనస్తత్వం ఉండాలి. ఆఫీస్లో ఉన్నా, పాఠశాలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం యూ హ్యావ్ టు బికమ్ ఎన్ అసెట్ టు ద ఆర్గనైజేషన్. మనం విడిపోయినటువంటి బరువు కావద్దు, బాధ్యతగా మనం నడుచుకోవాలని చెప్పి విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మహోపాధ్యాయురాలు మా నిర్మలా మేడం గారు. అలాంటి మరి ఉపాధ్యాయ వృత్తి ఆమెకు అంత ప్రేమతో. ఫర్ సమ్ పీపుల్ టీచింగ్ మే బి ఎ ప్రొఫెషన్, మియర్లీ ఎ ప్రొఫెషన్, బట్ just like our Nirmala madam, teaching is not merely a profession, but teaching is a passion for Nirmala madam. అందుకే ఆమె ఈ ఉపాధ్యాయ వృత్తిని ఇష్టంతో ఆమె ప్రేమించి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఈ రోజు కూడా మొదటి రోజు ఎట్లా ఉద్యోగం చేసినరో రిటైర్మెంట్ రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే ఉత్సాహంతో, అంతే ఉల్లాసంగా, అంతే ఓపికతో వారు ఈ రోజు కనిపించడం మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఆఫ్టర్ బికమింగ్ మిసైల్ మ్యాన్, ఆఫ్టర్ బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన కోరిక ఏంటి అంటే ఐ వాంట్ టు బి ఎ టీచర్, ఐ వాంట్ టు బి విత్ స్టూడెంట్స్, అమాంగ్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ మై విష్ అని చెప్పి ఆయన ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరమడుగుతున్నా అని చెప్పి ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా, ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా, తరగతి గదిలో తరించిపోతూ ఉన్నా, అలాంటి తరగతి గదిలో తరించిపోయినటువంటి మహా మనీషి మన నిర్మల మేడం గారు. ఇలాంటి వారికి యజ్ఞ యాగాలు, దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. వృత్తి ధర్మాన్ని పాటించే ప్రతి ఉపాధ్యాయుడు ధన్యజీవి అవుతారు. కాబట్టి మేడం గారి జీవితం ధన్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మై డియర్ ఫ్రెండ్స్, శంకర్ దయాళ్ శర్మ, he was president of India when he went to 96 ఒమన్ దేశానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు, కింగ్ ఆఫ్ ద ఒమన్, కేమ్ టు ఎయిర్పోర్ట్ టు రిసీవ్ శంకర్ దయాళ్ శర్మ. ఆయన ఆశ్చర్యపోయాడు. ఒక మహారాజు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు ఇక్కడ వచ్చిండ్రు అంటే, ఆయన కార్ డ్రైవింగ్ చేసుకుంటూ శంకర్ దయాళ్ శర్మతో చెప్పినటువంటి విషయం, సార్ ఐఎమ్ యువర్ స్టూడెంట్, ఐ వాజ్ యువర్ స్టూడెంట్ ఇన్ గుజరాత్ యూనివర్సిటీ, మీ దగ్గర నేను చదువుకున్నాను, అది మీరు మా గురువు గారు కాబట్టి గురువుకు సేవ చేసే అదృష్టం మాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి నేనే స్వయంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని తీసుకెళ్లాలని చెప్పి. మై డియర్ స్టూడెంట్స్, టీచింగ్ అంటే అంత గొప్పది. భారతదేశంలో పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, ఎవరైనా ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనేరా, పురుడు పోసేది గురువేనురా అన్నట్టు, నగురోరధికం తత్వం నగురోరధికం తపః గురో పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః అన్నట్టు, గురువుని మించిన దైవం లేదు, గురువుని మించిన తత్వం లేదు. అలాంటి గురువులను, వారి ఆదర్శాలను, మేడం గారి ఆలోచనలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆవేశం కాదురా, ఆలోచన చెయ్యాలి, ఆర్భాటం వద్దురా, ఆదర్శం చూపాలి అన్నది నిర్మలా మేడం గారి సందేశం. నిర్మలా మేడం జీవితంలో గొప్ప గొప్ప ఆదర్శాలను మన జీవితంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే మేడం గారి, నిజమైన మేడం గారికి మనం ఇచ్చే వీడ్కోలు. పోటుకు వచ్చిన అని చెప్తారు. ఈరోజు పూర్వ విద్యార్థులు కావచ్చు, వారి బంధుమిత్రులు, ఆత్మీయ బంధుమిత్రులు అందరూ ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఉండడం అంటే మరి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నిర్మలా మేడం. అందుకే క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరమ్మా ఖరీదు గట్టే షరాబు, అరిచి అరిచి తరిగిపోయిన మీ ఆయురారోగ్యాలకు ఎవరమ్మా గుర్తింపునిచ్చే గరీబు, బండరాళ్ళ లాంటి పిల్లలను భలే శిల్పాలుగా మార్చే మీ అపురూపమైన నైపుణ్యానికి ఎవరమ్మా గుర్తింపునిచ్చే నవాబు,
తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే మీ సువిశాల హృదయానికి ఎవరమ్మా కొలతలు కొలిచే అధికారి? కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ కోట్లాది మంది హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించిన మీ త్యాగానికి ఎవరమ్మా తూకం వేసే దళారి? గొంతులో తడి ఆరిపోతున్న, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్న, చెక్కు చెదరని మీ చిరునవ్వుకు ఎవరమ్మా లెక్కలు కట్టే గుమాస్తా? ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా మనతోనే ఉండేది అయినటువంటి మీరిచ్చిన విద్యా ధనానికి ఎవరమ్మా వెలకట్టే వ్యాపారి? మచ్చలేని స్వచ్ఛమైన మీ సౌశీల్యం ముందు కోహినూరు వజ్రం కూడా కలదప్పుతుంది. మహోన్నతమైన మీ వ్యక్తిత్వం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం? ఓ నిర్మలం మేడం, ఓ కృతజ్ఞతాపూర్వక పాదాభివందనం తప్ప, ఓ కృతజ్ఞతాపూర్వక పాదాభివందనం తప్ప. ఐ విష్ ఆల్మైటీ టు బ్లెస్ నిర్మలా మేడం విత్ హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ అండ్ పీస్ ఇన్ హర్ లైఫ్. భగవంతుడు మేడం గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, శాంతి, సౌభాగ్య, సుఖాలు సమృద్ధిగా ఇచ్చి కలకాలం కంటికి రెప్పలా మేడం గారిని కాపాడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా మేడం గారి వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా వివరించినారు. వారితో అనుబంధాన్ని చక్కగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మా